సైలెంట్ లెటర్స్. ఈ చాప్టర్ నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి 3 మార్క్స్ అండి. పేజ్ నెంబర్ 232. కొన్ని రూల్స్ ఉన్నాయండి, ఒక 8 రూల్స్ వరకును. ఆ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. టెక్స్ట్ బుక్లో ఉన్నవి జాగ్రత్త చూడండి. ద లెటర్ బి ఈజ్ సైలెంట్. ద లెటర్ బి అనేది సైలెంట్. ఎప్పుడు సైలెంట్ అవుతుందంటే యూజ్డ్ ఆఫ్టర్ ద లెటర్ ఎం తర్వాత బి వస్తే ఆ బి అనేది సైలెంట్ అయిపోతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబి అని ఉందండి, అంటే ఎం తర్వాత బి వచ్చింది. అలా ఎం తర్వాత బి వస్తే బి పలకం. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే ల్యామ్, అంతే. నెక్స్ట్ డబ్ల్యూఓఎంబి అని ఉంది. డబ్ల్యూఓఎంబి అని ఉంటే ఇక్కడ ఎంబి అని వచ్చింది, అంటే ఎం తర్వాత బి వచ్చింది. అంటే ఎం తర్వాత బి వచ్చిందంటే బి పలకం, అంతే, నాట్ ఊంబ్. ఓకే. నెక్స్ట్ ఎంబి అని వచ్చింది, టూమ్, నాట్ టూంబ్. ఓకే. నెక్స్ట్ సిఓఎంబి, కూమ్ అని చదవాలండి, అంతేకాని కూంబ్ అనకూడదు. ఎంబి అని వచ్చింది. నెక్స్ట్ సటిల్, SUBTLE, ఇది చూద్దాం. అండ్ బిఫోర్ ద లెటర్ టీకి ముందు బి ఉంటే, బి సైలెంట్ అయిపోతుంది. ఎంబి అని ఉంటే ఎం తర్వాత బి ఉంటే బి సైలెంట్ అవుతుంది. లేదా టీకి ముందు బి ఉందనుకోండి, బి సైలెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, SUBTLE అంటే BT, అంటే టీకి ముందు బి వచ్చింది, అప్పుడు ఈ బి సైలెంట్ అవుతుంది. సటిల్ అని చదువుతాం. ఓకే. అంటే ఈ బి సైలెంట్ అయిపోతుంది అనమాట, అంటే టీకి ముందు బి వస్తే బి సైలెంట్, సటిల్. ఇంకొక ఎగ్జాంపుల్ DEBT, డెట్, అంతే, అంటే టీకి ముందు బి వచ్చింది. అలా టీకి ముందు బి వస్తే బి సైలెంట్. ఇంకో ఎగ్జాంపుల్ డౌట్, DOUBT, BT, అంటే టీకి ముందు బి వచ్చింది, అంటే బి సైలెంట్ అన్నమాట. ఓకే. దీన్ని డౌట్ అని చదువుతాం. ఓకే. నాట్ డౌట్. ఓకే. బి సైలెంట్. సరే, ఫస్ట్ రూల్ ఏంటంటే ఎంబి అని ఒక వర్డ్ ఎండ్ అయింది అనుకోండి, అంటే ఎం తర్వాత బి వచ్చింది అనుకోండి, ఆ బి సైలెంట్. ల్యామ్, టూమ్, కూమ్, అంతే. తర్వాత టీకి ముందు బి వచ్చింది అనుకోండి, టీ అనే లెటర్కి ముందు బి వస్తే ఆ బి సైలెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సటిల్, అంటే BT అని ఉంది, సటిల్ అవుతుంది. DEBT, డెట్, బి సైలెంట్. DOUBT, డౌట్, బి సైలెంట్, అంటే టీకి ముందు బి వచ్చిందనమాట. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే ద లెటర్ C ఈజ్ సైలెంట్. సి అనే లెటర్ సైలెంట్ అవుతుంది ఎప్పుడు? బిఫోర్ ద లెటర్ ZLKకి ముందు సి వస్తే సి సైలెంట్ అయిపోతుంది అని అన్నాడు. ఎగ్జాంపుల్ CZECHOSLOVAKIA, జకోస్లేవికియా అని చదువుతామండి, అంటే జడ్ ముందు సి వచ్చింది. ఇలా జడ్ ముందు సి వస్తే సి సైలెంట్. సో సి చదవకుండా మనం సి సైలెంట్ అనమాట, సి పలకకుండా జకోస్లేవికియా అంటాం. నెక్స్ట్ ఎల్ ముందు సి ఉన్న, కే ముందు సి ఉన్న, సి సైలెంట్. ఇక్కడ చూడండి, MUSCLE, మజిల్ అని చదువుతాం, అంటే ఎల్లకు ముందు ఇక్కడ సి ఉంది, అంటే ఎల్లకు ముందు సి ఉన్న, జడ్డకు ముందు సి ఉన్న, కేకు ముందు సి ఉన్న, ఆ సి సైలెంట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మజిల్, అంటే ఈ మజిల్ అన్న దాంట్లో ఎల్లకు ముందు సి ఉంది కాబట్టి ఈ సి సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ PLUCK, ప్లక్, అంటే కేకు ముందు సి ఉంది, సో ఈ సి సైలెంట్ అవుతుంది. BLOCK, అంటే కేకు ముందు సి ఉంది, సో ఈ సి సైలెంట్ అవుతుంది. బ్లాక్ అని చదువుతాం. ఓకే. అది రూల్ నెంబర్ 2 ఏంటంటే సి అనే లెటర్ సైలెంట్ అవుతుంది ఎప్పుడు? ZLK, ఈ ZLK ముందు కనుక సి ఉంటే సి సైలెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ జకోస్లేవికియా, మజిల్, ప్లక్, బ్లాక్. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఇక్కడ మనం 2 లెటర్లు చూసామండి. ఏంటి? B1. మనకు 7 లెటర్స్ చూపిస్తాడండి రూల్స్.
ఓకే, అందులో ఫస్ట్ వన్ బి కంప్లీట్ అయ్యింది, తర్వాత సి ఒకటే, బిసి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, ద లెటర్ డి ఈజ్ సైలెంట్. డి అనే లెటర్ సైలెంట్ అవుతుంది ఇప్పుడు వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎన్. ఎన్కి ముందు కానీ జీకి ముందు కానీ డి ఉంటే డి అనేది సైలెంట్ అవుతుంది అన్నాడు. అంటే డి అనే లెటర్ సైలెంట్ అవుతుంది ఎప్పుడు అవుతుంది? ఎన్ ముందు వచ్చినా జీ ముందు వచ్చినా. సరే ఒక చూద్దాం ఎగ్జాంపుల్. WEDNESDAY వెన్స్డే అని చదువుతా ఉన్నాను, అంతేగాని వెడ్నెస్డే అని చదవం. అంటే ఇక్కడ ఎన్నకు ముందు డి వచ్చింది, ఎన్నకు ముందు డి వచ్చిందనమాట. అంటే ఎన్నకు ముందు డి ఉంటే డి సైలెంట్. సో వెన్స్డే అని చదవాలి. నెక్స్ట్ వన్ CADGE. CADGE జీకి ముందు డి వచ్చింది, ఇలా జీకి ముందు డి వచ్చింది అనమాట. అంటే డి సైలెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? క్యాజ్, క్యాజ్, క్యాజ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా రాశాను కాంటెక్స్ట్ సింబల్స్లో. క్యాజ్, క్యాజ్. క్యాజ్ మీన్స్ ఆస్క్, అడుగుట అని అర్థం అండి. అంటే ఫుడ్ కానీ మనీ కానీ ఇలాంటి ఏమైనా ఆతల వాళ్ళని అడుక్కోవడాన్ని క్యాజ్ అంటారు. ఓకే, సరే. అంటే జీకి ముందు డి వస్తే ఆ డి సైలెంట్ అవుతుంది, ఎన్కి ముందు డి వచ్చినా డి సైలెంట్ అవుతుంది. అంటే ఎన్కి ముందు జీకి ముందు డి వచ్చిందంటే మాత్రం డి సైలెంట్ అయిపోతుంది. అది రూల్ నెంబర్ 3. ఓకే, మనం థర్డ్ లెటర్ డి చూసాం. నెక్స్ట్ ద లెటర్ ఈ. ఈ అనే లెటర్ మనకు సైలెంట్ అవుతుంది ఎప్పుడు అవుతుందంటే ఇట్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఒక పదానికి చివరిలో, ఎండ్ ఆఫ్ ద వర్డ్ పదానికి చివరిలో ఈ ఉంటే ఆ ఈ సైలెంట్ అయిపోతుంది అన్నాడు. ఎగ్జాంపుల్ బైబిల్, BIBLE. ఈ బైబిల్ అనే వర్డ్ ఈతో ఎండ్ అయింది, అంటే ఈ పదానికి చివరిలో ఈ ఉంది కాబట్టి ఈ అనేది సైలెంట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రొనౌన్స్ చేయం. మొబైల్ ఈతో ఎండ్ అయింది, ఏబుల్ ఈతో ఎండ్ అయింది, కేబుల్ ఈతో ఎండ్ అయింది. ఓకే, అలా ఈతో ఎండ్ అయిన ఏ వర్డ్ అయినా సరే లాస్ట్లో ఈ ఉంది కాబట్టి ఆ ఈ అనేది ప్రొనౌన్స్ చేయము, పలకము. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 4. ఓకే, ఈకి ఇంకొక రూల్ కూడా ఉందండి, అదేంటో చూద్దాం. ఏంటి? ద లెటర్ ఈ సైలెంట్. ఈ అనేది సైలెంట్ అవుతుంది ఎప్పుడు సైలెంట్ అవుతుందంటే ఇఫ్ ఇట్ కమ్స్ బిఫోర్ ద లెటర్ డి. డీకి ముందు ఈ వస్తే, అంటే ఈడి అని వస్తే, ఆ ఈడి అనేది మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏం లేదండి, V2. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్. పార్టిసిపుల్ అంటే ఏం కదండి, V3. అంటే V2లో కానీ V3లో కానీ ఈడి అని ఎక్కువగా పదాలు ఎండ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ డీకి ముందున్న ఈ ఏదైతే ఉందో ఈ సైలెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ COOKED అని ఉందండి, ఇక్కడ ఈడీతో ఎండ్ అయింది, అంటే డీకి ముందు ఈ ఉంది. ఇదేంటి? పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా. సో ఇక్కడ ఉన్న ఈ అనేది సైలెంట్ అవుతుంది అనమాట. చాలా వర్డ్స్ ఈడీతో ఎండ్ అయ్యి అంటే ఆ ఈడీని లాస్ట్లో టీగా ప్రొనౌన్స్ చేస్తారండి. కుక్డ్ అంటారు దీన్ని. కొన్ని పదాలు మాత్రం ఈడీతో ఎండ్ అయితే ఆ ఈడీని పాస్ట్ టెన్స్లోను పాస్ట్ పార్టిసిపుల్లోను టీలా ప్రొనౌన్స్ చేస్తారు ఈడీని. అప్పుడు కుక్డ్ అంటారు కొన్ని పదాలని. ఓకే, అప్పుడు మనకి ఈ అనేది సైలెంట్ అవుతుంది, ఈ పలకం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. CHAINED చైల్డ్. ఈ చైల్డ్లో ఎన్ తర్వాత డి పలికేస్తున్నాం, ఈ పలకం చైల్డ్. ఇక్కడ పొలిటిక్ సింబల్స్ కూడా రాశాను. చైల్డ్ తర్వాత MEILED మెయిల్డ్. మన పొలిటిక్ సింబల్స్లో రాసినప్పుడు దాని ప్రొనౌన్సియేషను ఎల్ తర్వాత డి పలికేస్తున్నాం, అంటే ఈ అనేది పలకం అనమాట, మెయిల్డ్ అది. ఓకే, దట్ ఈస్ ద రూల్ నెంబర్ 5. అంటే ఈకి రూల్స్ 2 వచ్చాయండి. ఏంటంటే ఈ అనేది సైలెంట్ అవుతుంది. ఎప్పుడు సైలెంట్ అవుతుంది అంటే ఒక వర్డ్కి లాస్ట్లో ఈ ఉంటే ఆ ఈ సైలెంట్ అయిపోతుంది. అది అంటే ఒక వర్డ్ ఈతో ఎండ్ అయితే ఆ ఈ అనేది సైలెంట్ అవుతుంది. రెండోది ఏంటంటే
V2 V3 సింపుల్ పాస్ట్ పార్టిసిపుల్లో ఈడీతో ఎండ్ అవుతుంటాయి. ఆ ఈడీతో ఎండ్ అయినప్పుడు ఆ ఈ అనేది ఆ డీకి ముందున్న ఈ అనేది సైలెంట్ అవుతుంది అనమాట. ఓకే, అది రూల్ నెంబర్ 5. నెక్స్ట్ రూల్ నెంబర్ 6 ఏంటంటే ద లెటర్ జీ అనే లెటర్ సైలెంట్ అవుతుంది. ఎప్పుడు సైలెంట్ అవుతుందండి? వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎమ్ అండ్ ఎన్. ఎమ్ ముందు కానీ ఎన్ ముందు కానీ జీ వస్తే ఆ జీ అనేది సైలెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, DIAPHRA జిఎం అంటే జీకి ముందు ఎమ్మ ముందు జీ ఉందండి, ఎమ్మ ముందు జీ ఉంది. ఓకే, అప్పుడు దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? డయాఫ్రామ్ అంటాం. అంటే ఈ జీ అనేది ప్రొనౌన్స్ చేయం. అంటే ఎమ్మ ముందు జీ ఉంటే జీ సైలెంట్. ఇంకో ఎగ్జాంపుల్ SIGN సైన్, అంతే. అంటే ఎన్న ముందు జీ ఉంది కాబట్టి జీ పలకం, సైన్. REIGN రైన్, అంటే ఎన్న ముందు జీ ఉంది, సో ఈ జీ పలకం అనమాట. అంటే ఎమ్మ ముందు కానీ ఎన్న ముందు కానీ జీ ఉంటే ఆ జీ అనేది మనం పలకము. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 6. ఓకే, అంటే జీ అనే లెటర్ మనం ఎమ్మ ముందు కానీ ఎన్న ముందు కానీ ఉంటే పలకము. ఓకే, ఒక్కసారి బి అనే లెటర్ ఎప్పుడు సైలెంట్ అవుతుందంటే ఎమ్ తర్వాత బి వచ్చింది అనుకోండి, ఆ బి అనేది సైలెంట్ అవుతుంది. LAMB ఎంబి, ఎమ్ తర్వాత బి వచ్చింది, బి సైలెంట్. WOMB, ఓకే, నాట్ ఊంబ్. ల్యామ్, నాట్ ల్యాంబ్. ఓకే, TOMB టూమ్, COMB కోమ్. తర్వాత టీ అనే లెటర్ ముందు కూడా బి వచ్చింది అనుకోండి, ఆ బి అనేది సైలెంట్ అవుతుందండి. ఎగ్జాంపుల్ సటిల్, టీ ముందు బి వచ్చింది, బి సైలెంట్. DEBT, టీ ముందు బి వచ్చింది, బి సైలెంట్. ఓకే, డెట్ నాట్ డెబ్ట్. ఓకే, నెక్స్ట్ DOUBT డౌట్, అంటే టీ ముందు బి వచ్చింది, సో బి అనేది సైలెంట్ అనమాట. డౌట్ నాట్ డబుట్. ఓకే, నెక్స్ట్ అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, సి అనేది సైలెంట్ అవుతుంది. ఎప్పుడు సైలెంట్ అవుతుంది అంటే జెడ్ ముందు ఎల్ ముందు కే ముందు సి వస్తే సి సైలెంట్ అవుతుంది. జకోస్లేవికియా సి సైలెంట్. మజిల్ ఎల్ ముందు సి వచ్చింది, సి సైలెంట్. ప్లక్ కే ముందు సి వచ్చింది, సి సైలెంట్. బ్లాక్ కే ముందు సి వచ్చింది, సి సైలెంట్. ద లెటర్ డి ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎన్ అండ్ జి. ఎన్కి ముందు జీకి ముందు డి వస్తే డి సైలెంట్ అవుతుంది. వెన్స్డే, ఓకే, ఎన్ ముందు డి వచ్చింది, డి సైలెంట్. తర్వాత ఖేజ్ జీ ముందు డి వచ్చింది, సో డి సైలెంట్. ద లెటర్ ఈ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఒక పదానికి చివరిలో ఈ వస్తే ఈ సైలెంట్ అయిపోతుంది. బైబుల్, మొబైల్, కేబుల్. ఓకే, ఈ సైలెంట్. ద లెటర్ ఈ సైలెంట్ ఇఫ్ ఇట్ కమ్స్ బిఫోర్ ద లెటర్ డి. అంటే డీకి ముందు ఈ వస్తే ఎక్కడ? సింపుల్ పాస్ట్ అంటే V2, పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. అంటే V2 కానీ V3 కానీ ఈడీతో ఎండ్ అవుతుంటాయండి. అప్పుడు మనం ఆ ఈడీతో ఎండ్ అయినప్పుడు ఆ ఈ పలకం అనమాట. ఎగ్జాంపుల్ కుక్డ్, చైల్డ్, మెయిల్డ్. ఓకే, అది. నెక్స్ట్ ద లెటర్ జీ ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద లెటర్ ఎమ్ అండ్ ఎన్. అంటే ఎమ్మకు ముందు ఎన్నకు ముందు జీ వచ్చిందనుకోండి, ఆ జీ అనేది సైలెంట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ డయాఫ్రామ్లో ఎమ్మ ముందు జీ వచ్చింది కాబట్టి జీ పలకం. సైన్ ఎన్న ముందు జీ వచ్చింది కాబట్టి జీ పలకం. రెయిన్ ఎన్న ముందు జీ వచ్చింది కాబట్టి ఈ జీ పలకం అనమాట. ఓకే, అది. రూల్ నెంబర్ 7, ద లెటర్ హెచ్ అనేది సైలెంట్ అవుతుందండి. ఎప్పుడు? వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ద లెటర్ ఓ అనే లెటర్ ముందు హెచ్ ఉంటే హెచ్ సైలెంట్ అవుతుంది. కానీ ఎక్సెంప్షన్ ఉందండి. అంటే 2 పదాలకి మనం ఎక్సెంప్షన్ ఉంది. ఏంటి ఎక్సెంప్షన్? ఏ పదాలు? హోప్, HOPE. అంటే ఓకు ముందు హెచ్ ఉంది కానీ ఇక్కడ హెచ్ పలకాలండి, హోప్ అంటాం. ఓకే, హోస్ట్, HOST. ఇక్కడ ఓకు ముందు హెచ్ ఉంది కానీ హెచ్ పలకాలి ఇక్కడ, హోస్ట్. ఓకేనా? అంటే ఈ 2 పదాలు కూడా మనం హెచ్ ఓ ఉన్నప్పుడు కూడా హెచ్ పలుకుతాం. ఓకే, అందువల్ల ఈ 2 పదాలకి కూడా ఎక్సెంప్షన్ ఈ రూలు. ఎగ్జాంపుల్ HOUR అని ఉందనుకోండి, ఈ హెచ్ పలకమండి ఓ దగ్గర నుంచే ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ చేస్తాం, అవర్ అంటాం.
అంతేగాని హవర్ అనం అంటే హెచ్ పలకం అనమాట. ఓకే, హెచ్ ప్రొనౌన్స్ చేయమండి, ఓ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆనెస్ట్. ఆనెస్ట్లో మనం హెచ్ పలకం అంటే ఓకు ముందు హెచ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ హెచ్ పలకం అండి, ఓ దగ్గర నుంచి మనం ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ చేస్తాం, హానెస్ట్ అంటాం. ఓకే, అంతేగాని హానెస్ట్ అని అన్నాం అండి. ఓకే, హెచ్ ప్రొనౌన్స్ చేయం. ఓకే, ద లెటర్ హెచ్ ఈజ్ సైలెంట్. హెచ్ అనేది సైలెంట్ అవుతుంది ఎప్పుడు? ఓకు ముందు. ఓకు ముందు హెచ్ ఉంటే హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. ఒక పదం స్టార్ట్ అయినప్పుడు ఓకు ముందు హెచ్ ఉన్నటప్పుడు హెచ్ ఉంటే ఆ హెచ్ అనేది సైలెంట్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 7. ఓకే, 6th లెటర్ హెచ్. హెచ్ ఎప్పుడు సైలెంట్ అవుతుంది? ఓకు ముందు. నెక్స్ట్ 8, రూల్ నెంబర్ 8. ద లెటర్ కే ఈజ్ సైలెంట్. కే అనేది సైలెంట్ అవుతుందండి వెన్ ఇట్ ఈజ్ ఫాలోడ్ బై ద లెటర్ ఎన్. అంటే కే తర్వాత ఎన్ ఉంటే, అంటే కేఎన్ అని స్టార్ట్ అయింది అనుకోండి ఏదైనా ఒక వర్డ్, అప్పుడు మనకి ఆ స్టార్టింగ్లో ఉన్న కే సైలెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ KNOW నో. కే తర్వాత ఎన్ వచ్చిందండి. సో కే ఎన్కు ముందు కే ఉంటే కే పలకం. సో కే సైలెంట్, నో అంటాం. అంతేగాని క్నో అనం, కే పలకం. KNIFE నైఫ్. ఓకే, కే పలకం అండి, అంటే ఎన్కు ముందు కే వచ్చింది. నైట్, KNIGHT నైట్, కే పలకం అంటే ఎన్కు ముందు కే వచ్చింది. ఓకే, ఒక పదం KNతో స్టార్ట్ అయింది అనుకోండి, సింపుల్గా ఒక పదం KNతో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ స్టార్టింగ్లో ఉన్న కే పలకం అండి. ఓకే, దట్ ఈజ్ లెటర్ కే. కే ఎప్పుడు పలకము? ఎన్న ముందు ఉంటాయి. ఇక్కడ కొంచెం సింపుల్గా రాసాను చూడండి. మొత్తం 7 లెటర్స్ మీద ఇచ్చేటువంటి రూల్స్. ఆ 7 లెటర్స్ ఏంటంటే ఏ వదిలేయండి, B C D E లైన్గా, తర్వాత ఈ తర్వాత I వదిలేయండి, G H, తర్వాత లాస్ట్లో K. మొత్తం 7 అన్నమాట. B C D E G H K, ఈ 7 లెటర్స్ ఉన్నాయి. సరే, బి రూల్ నెంబర్ 1 ఏంటంటే లాస్ట్లో ఏ వర్డ్ అయినా MBతో ఎండ్ అయింది అనుకోండి, ఆ M తర్వాత B వచ్చిందంటే ఆ B సైలెంట్ అవుతుంది. అది తర్వాత టీకి ముందు B వస్తే, ఆ B సైలెంట్ అవుతుంది. MBతో ఎండ్ అయితే B సైలెంట్ అవుతుంది, టీకి ముందు B వస్తే B సైలెంట్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1 అండి. రూల్ నెంబర్ 2లో మనం ఏం చెప్పుకున్నాము? C అనేది సైలెంట్ అవుతుంది ఎప్పుడు? జెడ్, ఎల్లో, కే. జెడ్ ముందు, ఎల్ ముందు, కే ముందు C వస్తే C సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏం చెప్పుకున్నాము? D అనేది సైలెంట్ అవుతుంది ఎప్పుడు? ఎన్ ముందు కానీ G ముందు కానీ D వస్తే D సైలెంట్ అయిపోతుంది. ఎన్ ముందు, G ముందు D సైలెంట్. నెక్స్ట్ వన్ E అనేది సైలెంట్ అవుతుంది ఎప్పుడు? ఇక్కడ రెండు రూల్స్ చెప్పుకున్నాండి, 4 and 5 కూడా ఇక్కడ మన రూల్స్లో మాట్లాడుకున్నది. ఎండ్ ఆఫ్ ద వర్డ్ అంటే ఒక వర్డ్ ఈతో ఎండ్ అయిపోతే అప్పుడు మన ఈ పలకం. బైబిల్ ఈతో ఎండ్ అయింది, మొబైల్ ఈతో ఎండ్ అయింది, అక్కడ ఆ ఈ పలకం. తర్వాత వీటిలు ఈడీతో ఎండ్ అవుతుంటాయండి, ఆ ఈడీతో ఎండ్ అయినప్పుడు ఈ పలకం. అది రూల్ నెంబర్ 4 and 5. తర్వాత 5th లెటర్ G అనే లెటర్ మనం ఎప్పుడు పలకం అంటే M ముందు N ముందు వస్తాయి. M ముందు N ముందు G వచ్చిందంటే G పలకం. రూల్ నెంబర్ 7 6th లెటర్. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే HOతో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయింది అనుకోండి, హెచ్ మాత్రం పలకము. 2 పదాలలో తప్ప. ఆ 2 పదాలు ఏంటి? ఎక్సెప్షన్ ఉంది, హోప్, హోస్ట్. ఈ 2 పదాలు తప్ప HOతో ఏమన్నా స్టార్ట్ అయితే హెచ్ అనేది పలకం. నెక్స్ట్ కే అనేది పలకం. రూల్ నెంబర్ 8 7th లెటర్. కే అనేది మనం పలకం. ఎప్పుడు పలకం అంటే కే తర్వాత ఎన్ వస్తే ఫాలోవర్డ్ బై ఎన్, అంటే కే తర్వాత ఎన్ అన్నది వచ్చిందంటే మాత్రం కే పలకం. అంటే కేఎన్తో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయితే ఈ కే పలకం అండి. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 8. 7 లెటర్స్కి మాత్రం రూల్స్ ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూసుకోండి. ఒక్కసారి చూసేయండి. బి అనే లెటర్ ఎప్పుడు పలకం అంటే MB అని ఉంటే బి పలకం, టీకి ముందు బి ఉంటే బి పలకం. సి అనే లెటర్
జెడ్ ఎల్ కే ఈ 3 లెటర్లకు ముందు సి ఉంటే సి పలకం. డి అనేది ఎన్జి ఎన్జి ఈ 2 లెటర్స్కి ముందు డి ఉంటే డి పలకం. ఈ అనేది లాస్ట్లో పదానికి ఓ పదం ఈతో ఎండ్ అయితే ఆ ఈ అనేది పలకం. V2 V3లో ఈడితో ఎండ్ అయింది అనుకోండి ఆ ఈ పలకం. నెక్స్ట్ జి అనే లెటరు ఎమ్కు ముందు ఎన్కు ముందు వస్తే జీ పలకం. హెచ్ అనేది ఓకు ముందు వచ్చింది అనుకోండి, ఓకు ముందు హెచ్ వచ్చింది అనుకోండి హెచ్ పలకం. కే అనే లెటరు ఎన్ ముందు వచ్చింది అనుకోండి అంటే కేఎన్ అనే ఒక వర్డ్ స్టార్ట్ అయింది అనుకోండి కే పలకం అండి. ఇది టెక్స్ట్ బుక్లో కొన్ని పదాలు ఇచ్చాడు, ఆ పదాలకి సైలెంట్ లెటర్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు. చూడండి ఆ పదాలు ఏంటో. డిడబ్ల్యూఆర్ఎఫ్ డాఫ్ డాఫ్. సో ఇయర్ ఆర్ సైలెంట్, ఆర్ ప్రొనౌన్స్ చేయమండి. డ్రాఫ్ ఆర్ సైలెంట్. నెక్స్ట్ సిఎస్టిఎల్ఈ క్యాసిల్ క్యాసిల్. ఓకే ఇయర్ టీ సైలెంట్, టీ పలకమండి. క్యాసిల్ టీ సైలెంట్. కామ్ సిఐఎల్ఎం కామ్ కామ్ ఎల్ సైలెంట్. నెక్స్ట్ డిఈఏఎఫ్ డిఈఏఎఫ్ డెఫ్ డెఫ్లో ఏ సైలెంట్ ఏ పలకం. నెక్స్ట్ డబ్ల్యూఓయుఎల్డి వుడ్ ఎల్ పలకం. డబ్ల్యూఓయుఎల్డి ఉల్డ్ అనవండి వుడ్ సో ఎల్ పలకం. సిఓయుఎల్డి కుల్డ్ అనవండి కుడ్ సో ఎల్ సైలెంట్. నెక్స్ట్ ఎఫ్ఆర్ఐఎన్డి ఫ్రెండ్ ఫ్రెండ్లో ఐ సైలెంట్ ఐ. నెక్స్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్లో కే సైలెంట్. క్యాసిల్ క్యాసిల్లో మనకి టీ సైలెంట్ టీ పలకం. సకంబ్ SUCCUMB సకంబ్ సకంబ్ అని అనవండి ఎంబీతో ఎండ్ అయింది కదా, అప్పుడు ఎంబీతో ఎండ్ అయిందంటే బి సైలెంట్ సకం సో బి సైలెంట్. నెక్స్ట్ డిఈబిటి డెట్ డిఈబిటి టీ ముందు బి ఉంది కదా బి సైలెంట్ డెట్ బి సైలెంట్. నెక్స్ట్ HONEST ఆనెస్ట్ హెచ్ పలకం అండి హెచ్ సైలెంట్. నెక్స్ట్ BOMB బామ్ బి పలకం అండి బి సైలెంట్. నెక్స్ట్ CALM కామ్ CALM కామ్ కామ్ ఎల్ పలకం కామ్. నెక్స్ట్ LEOPARD లెపార్డ్ లెపార్డ్ లెపార్డ్లో ఓ పలకం అండి ఆర్ కూడా పలకం ఓ పలకము ఆర్ పలకం. నాట్ లియోపార్డ్ లెపార్డ్ లెపార్డ్ అండి లెపార్డ్ అని చదవాలి నాట్ లియోపార్డ్. ఓకే నెక్స్ట్ చెక్మేట్ చెక్మేట్లో ఇక్కడ సి పలకం సి సైలెంట్. రిథమ్ రిథమ్ రిథమ్లో ఇక్కడ హెచ్ పలకం ఓకే హెచ్ సైలెంట్ రిథమ్. తర్వాత నారెల్డ్ ఎన్న ముందు జీ ఉంది ఎన్న ముందు జీ ఉన్నదంటే జీ పలకం. నెక్స్ట్ AUTUMN ఆటమ్ ఆటమ్ ఓకే లాస్ట్లో ఉన్న ఎన్న పలకం ఆటమ్ అంతే. నెక్స్ట్ అసెంట్ ASCE అంటే అసెంట్ ఎస్ తర్వాత సి ఉందండి సి పలకం అసెంట్ సి సైలెంట్. PURPLE పర్పుల్ ఈ ఆర్ పలకం ఆర్ సైలెంట్. WHO హూలో డబ్ల్యూ సైలెంట్ అండి డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ బిహాఫ్ BEHALF బిహాఫ్ బిహాఫ్ బిహాఫ్లో ఎల్ సైలెంట్ బిహాఫ్. నెక్స్ట్ వన్ NUMB నమ్ NUMB నమ్ బి సైలెంట్ నంబ అనకూడదండి నమ్ ఓకే బి సైలెంట్. నెక్స్ట్ MOCK మోక్ MOCK మోక్ సి సైలెంట్ సి సైలెంట్. నెక్స్ట్ THROUGH త్రూ అంటే GH సైలెంట్ అండి GH. నెక్స్ట్ LAUGHలో మీకు యూ సైలెంట్ అవుద్దండి GH సైలెంట్ అవ్వదు యూ సైలెంట్ అవుద్ది GH సైలెంట్ అవ్వదు. GH పలుకుతామండి చూడండి LAUGH LAUGHలో LA లా తర్వాత GH ప్రొనౌన్స్ చేస్తామండి GH ప్రొనౌన్స్ ఎలా చేస్తాము ఈ పా సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తాం లాఫ్ అని. ఈ GH అనేది ప్రొనౌన్స్ చేయలేదనుకోండి అంటే
ఫా సౌండ్ రాదు. అది ఆ ఫా సౌండ్ రాకున్నప్పుడు లాతో ఆగిపోతుంది. ఈ జిహెచ్ అనేది ప్రొనౌన్స్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఈ ఫా సౌండ్ రాదు. ఫా సౌండ్ రాకపోతే లాతోనే ఆగిపోతుంది. అంటే జిహెచ్ పలుకుతాము కానీ పా సౌండ్లో పలుకుతాం అనమాట. అంటే ఈ సౌండ్లో పలుకుతాం. ఓకే, అప్పుడు లాఫ్ అవుతుంది. అంటే మనం పలకలేనిది ఏంటి? యూ పలకం. ఓకే, అది. నెక్స్ట్ కేఎన్ఏవిఈ నేవ్, కే సైలెంట్ అండి, కే పలకం. నెక్స్ట్ జిఆర్బిఏజిఈ గాబేజ్, గాబేజ్ ఆర్ పలకం అండి, గాబేజ్. ఓకే, నెక్స్ట్ కేఎన్ఈఎల్ నీల్, నీల్ కే పలకం అండి, కే సైలెంట్. 8 EIGHT, 8లో జిహెచ్ పలకం, 8. నెక్స్ట్ వన్ రైట్, WRIT, రైట్లో డబ్ల్యూ పలకం. నెక్స్ట్ యూరోపియన్, EUROPEAN, యూరోపియన్లో ఈ పలకం, ఈ సైలెంట్. నెక్స్ట్ YAWN యాన్, యాన్లో డబ్ల్యూ పలకం, డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ WREATH రీత్, డబ్ల్యూ పలకం, డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ AMOEBA అమేబా, అమేబాలో ఓ పలకం, ఓ సైలెంట్. నెక్స్ట్ APOSTLE అపోసల్, అపోసల్లో మన టీ పలకం, టీ సైలెంట్, అపోసల్. నెక్స్ట్ COLONEL కోనల్, కోనల్, కోనల్లో ఇక్కడ ఈ ఎల్ పలకం అండి, ఎల్ సైలెంట్. నెక్స్ట్ PARADIGM పారాడిమ్, పారాడిమ్, పారాడిమ్ జీ పలకం, అక్కడ జీ సైలెంట్. నెక్స్ట్ SALMON సామన్, సామన్ నాట్ సాల్మన్, ఎల్ పలకం, ఇక్కడ ఎల్ సైలెంట్. సామన్ అంటే స్మాల్ ఫిష్ అని కూడా మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్ ఇంటర్వెల్, INTERVAL ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఆర్ ప్రొనౌన్స్ చేయమండి, ఆర్ సైలెంట్, ఇంటర్వెల్. నెక్స్ట్ COMB కోమ్, బి సైలెంట్. ZEAL జీల్, జీల్లో ఏ పలకం, ఏ సైలెంట్. నెక్స్ట్ ASSIGN అసైన్, అసైన్లో ఎన్నకు ముందు జీ ఉంది, జీ పలకం, జీ సైలెంట్. నెక్స్ట్ FOREIGN ఎన్నకు ముందు జీ ఉంది, జీ పలకం, ఫారిన్, జీ సైలెంట్. నెక్స్ట్ NERVOS నోస్, ఆర్ పలకం, నోస్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ BUFFET బఫే, టీ సైలెంట్ అండి, టీ పలకం, BUFFET బఫే. నెక్స్ట్ RECIPT రిసీప్ట్, ఇక్కడ పీ పలకం అండి, పీ సైలెంట్. చాలామంది రిసిప్ట్ అంటారు, రిసిప్ట్ తప్పండి, రిసీట్, RECIPT రిసీట్, పీ సైలెంట్ అండి. నెక్స్ట్ PLEDGE ప్లెడ్జ్, ప్లెడ్జ్లో మనకి డి పలకం అండి, డి సైలెంట్. నెక్స్ట్ HONOUR ఆనర్, ఆనర్ ఓకు ముందు హెచ్ ఉందండి, హెచ్ పలకం, హెచ్ సైలెంట్. నెక్స్ట్ DEBTOR డెటర్, టీకి ముందు బి ఉంది, బి సైలెంట్, డెటర్. సో బీజ్ సైలెంట్. ఇప్పుడు చూడండి గాబేజ్, గాబేజ్ అన్నది ఆర్తో పాటు ఈ కూడా లాస్ట్లో సైలెంట్ అవుతుందండి, ఈ. నెక్స్ట్ రైట్, రైట్ ఒక వర్డ్ ఈతో ఎండ్ అయిందంటే ఆ ఈ కూడా సైలెంట్ అవుతుందని నేర్చుకున్నాం కదండి, ఈ సైలెంట్. ఓకే, అపోసల్, అపోసల్, అపోసల్ ఇక్కడ కూడా ఈ సైలెంట్ అవుతుంది. సాటర్డే, SATURDAY సాటర్డే, సాటర్డే. ఓకే, నాట్ సాటర్డే, సో ఆర్ సైలెంట్, సాటర్డే. నెక్స్ట్ వన్ షాల్, SHAWL షాల్, డబ్ల్యూ సైలెంట్ అండి. నెక్స్ట్ ఫైట్, FIGHT ఫైట్, ఫైట్లో జిహెచ్ సైలెంట్. నెక్స్ట్ పాసిల్, PRCL, PRCL పాసిల్, ఆర్ సైలెంట్, ఆర్ పలకూడదు. నెక్స్ట్ హెబ్, HERB హెబ్, హెబ్ ఆర్ సైలెంట్.
నెక్స్ట్ డిఈబిటి డెట్, బి సైలెంట్, డెట్ అంతే. నెక్స్ట్ సైత్, ఎస్సివైటిహెచ్ఈ, ఎస్సివైటిహెచ్ఈలో సి సైలెంట్, ఈ కూడా సైలెంట్, సి సైలెంట్, ఈ సైలెంట్, సైత్, ఎస్సివైటిహెచ్ఈ సైత్. నెక్స్ట్ పిఏడబ్ల్యూఎన్ పాన్, పాన్, డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ పిఎస్ఏఎల్ఎం సామ్, సామ్, పి సైలెంట్, ఎల్ కూడా సైలెంట్ అండి. సామ్ అని చదవాలి. సామ్ కీర్తనలో అంటారు, క్రిస్టియన్కి తెలుస్తుంది ఇలాంటివి. సామ్, పి సైలెంట్, ఎల్ సైలెంట్. నెక్స్ట్ వన్ ల్యామ్, ఎల్ఏఎంబి, ల్యామ్ అని చదవాలండి, బి సైలెంట్. నెక్స్ట్ డిఈపిఓటి డిపో, నాట్ డిపోట్, డిపో, డిఈపిఓ, టి సైలెంట్. నెక్స్ట్ లెంత్, ఎల్ఈఎన్జిటిహెచ్, లెంత్, లెంత్ మనకి అందులో జీ సైలెంట్. నెక్స్ట్ వన్ హెచ్ఐటిసిహెచ్, హిచ్, హెచ్ఐటిసిహెచ్, హిచ్లో టీ సైలెంట్. నెక్స్ట్ కేఎన్ఐటి నిట్, నిట్, కే సైలెంట్ అండి. నెక్స్ట్ ఏఎల్ఏఆర్ఎం అలాం, అలాం అంతే, ఆర్ పలకరాలు, సో ఆర్ సైలెంట్, అలాం. నెక్స్ట్ సెప్టర్, ఎస్సిఈపిటిఆర్ఈ, సెప్టర్లో సి సైలెంట్. నెక్స్ట్ డబ్ల్యూఆర్ఏపి ర్యాప్, ర్యాప్లో డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ పిఆర్ఎల్ఓయుఆర్ పార్లర్, పార్లర్లో ఈ ఆర్ పలకరండి, పార్లర్, పార్లర్, పార్లర్ అంతే, ఈ ఆర్ పలకరు, పార్లర్. నెక్స్ట్ వన్ డిఏడబ్ల్యూఎన్ డాన్, డాన్లో డబ్ల్యూ సైలెంట్. నెక్స్ట్ లాఫ్, ఎల్ఏయుజిహెచ్ లాఫ్, ఇందాక చెప్పాను జిహెచ్ పలుకుతారండి, అది ఫా సౌండ్లో వస్తుందన్నమాట, ఇఫ్. ఓకే, లా కూడా పలుకుతాం, లాఫ్, మధ్యలో పలుకుతుంది యూ, సో యూ సైలెంట్. ఎంఓఎన్ఏఆర్సిహెచ్, ఎంఓఎన్ఏఆర్సిహెచ్ మోనాక్, ఆర్ పలకరండి, ఆర్ సైలెంట్, మోనాక్. నెక్స్ట్ ఎర్త్, ఈఆర్టిహెచ్, ఎర్త్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ డిఓయుజిహెచ్ డౌ, డౌ, డౌలో ఇక్కడ జిహెచ్ సైలెంట్, జిహెచ్ పలక, డౌ. నెక్స్ట్ ఎస్సిఈఎన్ఈ సీన్, సీన్లో ఇక్కడ సి పలకం, ఎస్ తర్వాత ఉన్న సి. నెక్స్ట్ డిఈబిఆర్ఐఎస్ డెబ్రీ అని చదవాలండి, దీన్ని ఎస్ పలకూడదు, డెబ్రీ, ఇంకా ఎలాంటివి వేస్తుంటాడు ఎగ్జామ్లో, డిఈబిఆర్ఐఎస్ డెబ్రీ, ఎస్ సైలెంట్. నెక్స్ట్ వన్ ఎంఓడిఈఆర్ఎన్ మోడర్న్, మోడర్న్లో ఆర్ సైలెంట్, ఆర్ పలకం. నెక్స్ట్ లాన్, ఎల్ఏడబ్ల్యూఎన్ లాన్, లాన్లో డబ్ల్యూ పలకం, లాన్. నెక్స్ట్ ఫోక్, ఎఫ్ఓఎల్కే, ఫోక్లో ఎల్ సైలెంట్. నెక్స్ట్ ఎస్సిఆర్ఎఫ్ స్కాఫ్, స్కాఫ్, ఆర్ పలకమండి, ఆర్ సైలెంట్. నెక్స్ట్ వన్ నైట్, కేఎన్ఐజిహెచ్టి నైట్, నైట్లో మనకి ఎన్నకు ముందు కే ఉంది కదండి, కేదో స్టార్ట్ అయింది, కే పలకం, తర్వాత జిహెచ్ కూడా పలకం, నైట్. నెక్స్ట్ వన్ ఐఆర్ఓఎన్ అయాన్ అంతే, అలా ఆర్ పలకరు, అయాన్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ జిఓయుఆర్డి గాడ్, ఆర్ సైలెంట్. జిఆర్జిఎల్ఈ గాగిల్, గాగిల్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ బిఓయుక్యూయుఈటి బొకే, బొకే, లాస్ట్లో టీ పలకమండి, టీ సైలెంట్. నెక్స్ట్ అలైన్, ఏఎల్ఐజిఎన్, ఎన్నకు ముందు జీ ఉంది కదండి, జీ సైలెంట్. ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్, సో ఎల్ సైలెంట్. నెక్స్ట్ వన్ ఆర్హెచ్వైఎంఈ రైమ్, ఆర్హెచ్వైఎంఈ రైమ్లో హెచ్ పలకం. నెక్స్ట్ అవర్, హెచ్ఓయుఆర్, అవర్లో ఎస్ సైలెంట్, ఆర్ కూడా పలకరండి.
ఓకే, ఆర్ అవర్ విష్. అవ 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 అంతే, అవ. ఓకే, నెక్స్ట్ డిఓయుబిటి డౌట్, డౌట్లో బి సైలెంట్. నెక్స్ట్ షుడ్ ఎస్హెచ్ఓయుఎల్డి షుడ్ ఎల్ సైలెంట్. LISTN లిజన్, లిజన్లో టీ సైలెంట్. నెక్స్ట్ సైకాలజీ PSYCHOLOGY సైకాలజీలో పి సైలెంట్. హైట్ HEIGHT హైట్, హైట్, ఎయిట్లో మనకి GH సైలెంట్. నెక్స్ట్ GERM జమ్, జమ్ అంతే, ఆర్ పలకరు, సో ఆర్ సైలెంట్. BUFFET బఫే, టీ సైలెంట్ అండి, లాస్ట్లోనే టీ పలకూడదు. బఫే, BUFFET బఫే, టీ సైలెంట్. నెక్స్ట్ LIGHT లైట్, లైట్లో మనకి GH సైలెంట్. నెక్స్ట్ సైట్లో కూడా SIGHT సైట్లో కూడా మనకి GH సైలెంట్. నెక్స్ట్ రిసార్ట్ RESORT రిసార్ట్, ఆర్ సైలెంట్ అండి, ఆర్ పలకూడదు, రిసార్ట్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ వన్ రాక్ ROCK రాక్, సి సైలెంట్ అండి, రాక్. నెక్స్ట్ వన్ SCISSORS సిజర్స్, సిజర్స్లో ఎస్ తర్వాత ఉన్న సి సైలెంట్. నెక్స్ట్ నైబర్, నైబర్ NEIGHBOUR నైబర్లో మనకి GH సైలెంట్, ఇన్ ద సేమ్ వే ఆర్ కూడా సైలెంట్, నైబర్. ఓకే, నెక్స్ట్ RAPPORT ర్యాపర్, ర్యాపర్ లాస్ట్లో టీ సైలెంట్ అండి, ర్యాపర్ నాట్ ర్యాపర్ట్. ఓకే, టీ. నెక్స్ట్ వన్ HERMONY హార్మనీ, HERMONY హార్మనీ, ఆర్ సైలెంట్ అండి. నెక్స్ట్ REIGN రైన్, రైన్లో మనకి జీ సైలెంట్, రైన్ అంటే పరిపాలన అని అర్థం. నెక్స్ట్ లర్న్ LERN లర్న్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ SCORPION స్కార్పియన్, స్కార్పియన్, ఆర్ సైలెంట్ అండి, నాట్ స్కార్పియన్. ఓకే, స్కార్పియన్, ఆర్ సైలెంట్. నెక్స్ట్ DEBUT డెబ్యూ అని చదవాలండి, లాస్ట్లో ఉన్న టీ సైలెంట్, డెబ్యూ. ఓకే, స్టార్ట్, ప్రారంభము అని అర్థం డెబ్యూ అంటే. నెక్స్ట్ మిత్ MIRTH మిత్, మిత్ అని చదవాలి, ఆర్ సైలెంట్ అండి. మిత్ అంటే డిలైట్ అని, అంటే హ్యాపీనెస్ అని అర్థం. WREATH రీత్ అంటాం, W సైలెంట్. నెక్స్ట్ CSTLE క్యాజిల్, క్యాజిల్లో మనకి టీ సైలెంట్. ఇదండి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఒక 2 సార్లు చూసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్.